రీసెంట్గా మీ పైన ఈ భౌతికంగా కేసులు ఇవన్నీ మాకు తెలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నారు, అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేసింది లేదు. ఇప్పుడు డిజిటల్గా కూడా దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే హిందూ ముసుగుల్లోనే జర్నలిస్టులు అని చెప్పుకోబడ్డ వాళ్ళు వచ్చి కూర్చొని ఏదో లేని దానికోసం తాపత్రయం, కొండంతవి ఎలకబడ్డం ఇలాంటివి ఈ 3 నెలల్లో 2 గొర్రెలు వచ్చినాయి. 2 గొర్రెలే. ఇప్పుడు నీతి ఉండదు కదా. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాళ్ళకి నో మొరాలిటీ ఉండదు కాబట్టి వాడు ఏ అబద్ధమైనా చెప్పేస్తాడు. ఏం పేరు? భానుమూర్తి. మీ నాన్న పేరు వెంకటేశ్వరరావు. ఏమనుకుంటామమ్మా మనం? మనకు డౌట్ ఏమొస్తుంది? వాడు ఓపెన్గా నిజాయితీగా, సార్ నేను జర్నలిస్ట్ని బట్ క్రిస్టియన్ని, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఎంత బాగుంటుంది అది. మేము బొట్టు పెడతాను, హిందూ అనుకుని బొట్టు పెట్టుకోమన్నాం, మాకేం తెలుస్తుంది? పెట్టుకోను అన్నాడు. పెట్టుకోపోతే ఇవ్వనన్నాను. మాకు అప్పటిదాకా డౌట్ రాలే. అదే 4 వేరే గొర్రెలు వచ్చినాయి. ఆ వాటం తెలిసిపోయింది. గొర్రె ఫోన్లోనే స్మెల్ తెలిసిపోద్ది, ఇంక వాటం తెలియదేంటి కానీ. సో నేను బొట్టు పెట్టుకున్నాడు. పెట్టుకుంటేనే ఇంటర్వ్యూ, లేకపోతే లేదన్నాను. జోక్ ఏంటంటే ఇంతవరకు ఆ ఇంటర్వ్యూ పోస్ట్ చేయలేదు అతను, అప్లోడ్ చేయలే, మనం చేసాంలే. సో అంత దిగజాన్ని బతికి ఎందుకంటే ప్రసాదం కూడా మెట్లు పైన పడేసాడుగా అని చెప్పేసి పడేసాడు. నేనేమంటా అంటే ఇప్పుడు నువ్వు ఓపెన్గా ఉండొచ్చు కదా. సార్ నేను ఇది, సార్ నేను తీసుకోను. ఎంత బాగుంటుంది, నీకు ఎంత వాల్యూ ఉంటుంది. తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు. నెక్స్ట్ డేలో ఏరే నువ్వు అదన్నమాట. కాదు అసలు కాదు. ఇప్పుడు ప్రేమించచ్చు కదా, ప్రేమకి ఎల్లలు లేవు కదా. నేను చెప్పగలనమ్మా యాజ్ ఏ హిందూ, ఈ భూమి మీద ఉండాల్సింది హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు, క్రైస్తవులు కాదు, బౌద్ధులు కాదు, జైన్లు కాదు. ఈ భూమి మీద ఉండాల్సింది మనుషులు. చెప్పనమ్మా ఒకసారి. దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు. ఒకసారి చెప్పను. నేను నమ్మిన దైవాన్ని ఇతరులు నమ్మక్కర్లేదు. దైవం ఆరాధన వ్యక్తిగతం. చెప్పనమ్మా. మొత్తం ప్రపంచాంతి ఎందుకు రాదు? ఇలా వస్తుంది, క్షణాల్లో వచ్చేది. దేవుని 2 అక్షరాలతోనే పిలవాలా? అంత ఎదవాడు, అంత సైకోనవాడు. ఇప్పుడు నువ్వు అలా వెళ్ళిపోతున్నావమ్మా, నీ పేరు మర్చిపోయావు. అమ్మాయి అని పిలవచ్చా, పిలవకూడదా? పిలవచ్చు, తప్పలేదు. వెనక్కి తిరుగుతావని ఏదో నీకేదో చెప్పడానికి. ఏంటి అమ్మాయి ఏంటి, నాకు పేరు లేదా, గొడవ పెట్టుకుంటావు ఏంటి? ఒక మనుషులం మనం, మన మామూలు మనుషులం మనం. మనమే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాం కదా. గాడు అర్థం చేసుకోడా? అంత దద్దమ్మా గాడు. నిన్న గరికపాటి వారు అంటున్నారు, దూరజటం ఎవరో శివుడి మీద సెటర్ వేశారట. ఏమిటి ఈ మధ్య మమ్మల్ని పట్టించుకోవట్లేదు నువ్వు అంటే, నువ్వు పిలవలేదు. పిలవకపోతే పట్టించుకోవా, నీకు బాధ్యత లేదు. ఎవరిని? శివుడిని. అంటే అంత రిలేషను. ఇంకా ఏంటిది మన నరసింహ శతకం. ఆయనైతే ఇదిగో, నేను తిరుపతి వెళ్తే నాకు తిండి దొరకదు అనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే అన్నం దొరకదు అనుకుంటున్నావా? శ్రీరంగం వెళ్తే వసతి దొరకదు అనుకుంటున్నావా? అయినా నిన్నే పట్టుకున్నాను. ఎందుకు అనుకుంటున్నావు? కాబట్టి నీ చక్రం, నీ గద తాకట్టు పెట్టైనా సరే నన్ను పోషించంటాడు. అది భక్తి, అది రిలేషను. ఏం లేకుండా నమ్మపోతే నరకానికి వెళ్ళిపోతావు. ఏమిటండి భక్తి? ప్రేమ భక్తి అంటాం. మేము పాట పాడేటప్పుడు గురువుగారికి హారతి ఇచ్చేటప్పుడు, శ్రీ గురు కరుణ సింధు అధమ జనార బంధు, ఆ పాటలో లాస్ట్లో వస్తుంది ఆ కీర్తనలో, ప్రేమ భక్తి జాహో అయితే ఆ విద్య వినాశాయతే, వేదే గాయ జహర చరితో, వేదే గాయ జహర చరితో, శ్రీ గురు కరుణ సింధు అధమ జనార బంధు. శ్రీ గురు కరుణా సింధు. గురువుగారంటే కరుణా సముద్రం. అధమజనుల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు. అధమజనార బంధు. లోకనాథ్ లోకేల జీవన. లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వాడు.
గురువుకే అంత మంచి లక్షణాలు ఉంటే దైవానికి ఎంత ఉండాలి? అందుకే మేము కృష్ణునికి సాష్టాంగం చేస్తే ఏమంటాం? హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. నువ్వు లాజిక్ కరగకూడదమ్మా. ఎల్ఎల్బి అంటే తెలుసా నీకు? లాజిక్ లెస్ బుక్, అదే బైబిల్, అదే ఎల్ఎల్బి. ఇది కదా వివరం చూడు. హే కృష్ణ, ఓ కృష్ణ కరుణా సింధో, కరుణకి సముద్రం లాంటి వాడా, సముద్రం అంత కరుణ కలిగిన వాడా. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో, నువ్వెవరికి బంధువి? దీనబంధువి, దీనులైన వారికి నువ్వు బంధువి. జగత్పతే, నువ్వు జగత్తుకి పతివి, ద బాస్. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత, ద హస్బెండ్ ఆఫ్ గోపీస్. రాధాకాంత, రాధ యొక్క హస్బెండ్, రాధా నమోస్తుతే. మళ్ళీ తర్వాత అమ్మవారిని ప్రార్థన చేసి, ఇలా ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఈ నేల మామూలు నేల కాదు, ఎందరెందరో మహర్షుల్ని ఇచ్చినటువంటి నేల. దీన్ని అవమానిస్తావా? మాకు ఏంటి పాకిస్తాన్ ఒకటి ఇచ్చినట్టు క్రైస్తవులకి బైబిల్ దేశం ఇచ్చేయాలంట ఈ దరిద్రులకి. ఇదేమన్నా కేక్ అనుకుంటున్నారా? ఆడి కొట్టిన మేకులు 3 మీకు ఎక్కడ పడితే అక్కడ నవరంధ్రాల్లో కూడా వేస్తాం. దేశాన్ని మొక్కలు చేయాలని ఆలోచన వస్తే రాస్కెల్స్, పుట్టింది ఎక్కడ వాళ్ళకే కదరా. ఏదో ముష్టి పుస్తకం కోసం దేశాన్ని మొక్కలు చేస్తారా? కలిసి ఉండాలని చెప్పండి రా. సర్వే జన సుఖనో భవంతు, ఇలాంటి తోటి చూపించండి మీ పుస్తకంలో. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమ, ఎక్కడ ప్రేమిస్తున్నావురా నువ్వు? నన్ను ప్రేమిస్తే నా ఆరాధనా విధానాన్ని నువ్వు ఎలా అవమానిస్తావు? ఏదో ముష్టి పుస్తకం ఒకటి పట్టుకొచ్చి, నీ పుస్తకం నీకు నచ్చితే నీ ఆరాధన నువ్వు చేసుకో. ఎవడైనా హిందూ వచ్చి ఎంతిరా ఏంటి ఎండిపోయి శవానికి ఎందుకు పూజ చేస్తున్నావు అన్నాడు ఎవడైనా నిన్ను? ఏట్రా ఈ నల్లటి పుస్తకం అన్నాడా నిన్ను? తప్పక రాధామోహనదాస్ క్వశ్చన్ చేస్తున్నాడు అంతే, లేకపోతే నాకేం ఇష్టం లేదు. మా గురువుగారు చెప్పారు, ప్రభుపాదుల వారి పుస్తకం ఆత్మసాక్షాత్కార శాస్త్రం 144 పేజీ 146లోనో ఉంటుంది. యేసుక్రీస్తు కూడా గురువే, అది మనం ఇచ్చిన గౌరవం. అది మనం ఇచ్చిన గౌరవం. మా గురువు గారు ప్రభుపాదుల వారి శిష్యులు జయపతాక స్వామి, బై బర్త్ క్రిస్టియన్ ఆయన. మొన్నాడెవడో వీడియో పెట్టాడు, కిరణాస్త్రం అని వాడికి కౌంటర్ ఇచ్చాడు. 90% క్రైస్తవులు ఉన్న చోట హిందువులు వాళ్ళ భజనలు కీర్తనలు చేసుకుంటున్నారు, గుళ్ళు కడుతున్నారు. ఇక్కడేమో 90% హిందువులు ఉన్నారు, ఎవరైనా క్రైస్తవులు చేసుకుంటే వాళ్ళకి ఆటంకాలు కల్పిస్తున్నారు, అది ఇది అని పెట్టాడు. 90% క్రైస్తవులు ఉన్న చోట హిందువులు గుళ్ళు కడుతున్నారంటే అక్కడ ఎవరు వెళ్ళి వాళ్ళ దేవుడిని ఏం విమర్శించట్లేదు.